వెల్కమ్ టు లెర్న్ విత్ డిపి. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, మనము పోయిన వీడియోలో మాక్సిమం చాలా విషయాలు కవర్ చేసినాం. ఆన్‌లైన్ బిజినెస్ గురించి, మీరు ఈ బిజినెస్ చేయాలంటే నా సపోర్ట్ ఎలా ఉంటది? నా సపోర్ట్‌ని మీరు ఎలా వాడుకోవచ్చు? అనేలాగా కొన్ని విషయాలైతే చాలా సేపు డిస్కస్ చేసినాం. నియర్లీ అది నేను ఒక 20 మినిట్స్ అయితే డిస్కస్ చేశాను. వీడియోస్ అయితే మీకు 2, 3 వీడియోస్‌గా వచ్చిండొచ్చు. లేకపోతే సింగిల్ వీడియోగా వచ్చిండొచ్చు. ఆహ్ అలా కొన్ని విషయాలైతే డిస్కస్ చేసుకున్నాం. నా సపోర్ట్‌ని మీరు ఎలా తీసుకొని, ఎలా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనేది నేను ఆ వీడియోలో అయితే డిస్కస్ చేసిండాను. ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలా? స్టాక్ మార్కెట్ అంటే ఏమి? ఇంకొకటేమంటే ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ మెంబర్ ఫర్ గైడింగ్ యూ. నేను జస్ట్ నా ఐడియాస్‌ని మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. మీరు ఒక స్టెప్ పెట్టాలా, ఇంకొక స్టెప్ ముందు పెట్టాలా అనేసి ఒక ఆలోచనతో ఒక గైడెన్స్ మాత్రమే. నేను ఏదైతే స్టాక్ మార్కెట్ గురించి స్టడీ చేసినప్పుడు ఏమైతే ప్రాబ్లమ్ ఫేస్ చేసినానో, ఆ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రికవర్ అయ్యేకి, ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండేకి నేను నేర్చుకున్న దాంట్లో కొన్ని మీకు గైడ్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏమంటే స్టాక్ మార్కెట్‌లో మనకి ఒక 2, 3 2, 2, 3 నాకు తెలిసినంత వరకు ఒక 4, 5 స్టెప్స్ ఉందనుకోండి. దాంట్లో ఫస్ట్‌దొచ్చి ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్స్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటది. ఆ కంపెనీస్‌లో మనం దాంట్లో ఒక భాగం తీసుకుంటాం. అంటే మనకు డైరెక్ట్‌గా ఇచ్చేయరు. ఆన్‌లైన్‌లో ఒక షేర్ అనేది మనము ఆ కంపెనీ నుంచి తీసుకుంటాం. ఈ షేర్ అనేది ఏమంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటది. ఆ కంపెనీస్ అన్నీ ఎస్‌ఈబిఐ ఈ సెబీ ద్వారా రిజిస్టర్ అయుంటది. మా మా కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసేకి ఆహ్, ఛాన్సెస్ ఇవ్వండి. మా కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వచ్చి ఇంత సో అండ్ సో ఒక రూ. 1000 రూ. 1200 చిన్న చిన్న కంపెనీస్ అయితే రూ. 20, రూ. 30 ఒక షేర్ ప్రైసు. మేము ఇన్ని షేర్స్ అమ్మాలనుకుంటున్నాం. మా కంపెనీని ఇన్ని షేర్‌గా డివైడ్ చేసి అమ్మాలనుకుంటున్నాము అనేసి వాళ్ళు డివైడ్ చేసి పెట్టేస్తారు. ఒక్కొక్క షేర్‌కి ఇంత ప్రైస్ అనేసి. అప్పుడు మనము డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, ఆ అకౌంట్ ద్వారా మనకి ఏదైతే షేర్ కావాలో ఆ షేర్‌ని పర్చేస్ చేస్తాం. ఆహ్, మనకి క్యాండిల్స్ అనేది చూసింటాం. అప్, డౌన్ గ్రాఫ్ చూసింటాము. మాక్సిమం వాడుతుంటారు. ఆ క్యాండిల్స్ యొక్క ఎలా గ్రాఫ్ పైకి పోతది, ఎలా కిందకొస్తది అనేది ఒక కాన్సెప్ట్ అది ఎలా అనేది నాకు అర్థం అయ్యేకి చాలా సేపయింది. చాలా సెర్చ్ చేశాను. అవి ఈజీగా సింపుల్‌గా చెప్పాలంటే ఒ ఒ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ ఒక షేర్ ప్రైస్ వచ్చి 1100లో ఉందనుకోండి. ఓకే. రౌండ్ ఫిగర్ 1000లో ఉందనుకోండి. 1100కి పోవాల. ఓకేనా? నెక్స్ట్ అంటే ఆ క్యాండిల్ అనేది పైకి పోవాల. లేకపోతే గ్రాఫ్ అనేది పైకి పోవాలంటే ఇక్కడ 1000 నుంచి 1100కి ఒక గ్యాప్ ఉంది చూసినారా? 100 వాల్యూస్ ఉంటది. అంటే వీళ్ళు 5గా డివైడ్ చేసుండొచ్చు. 10గా డివైడ్ చేసుండొచ్చు. అలా 10గా డివైడ్ చేసినారనుకోండి. ఇక్కడ 10 స్టెప్స్ ఉంటది. ఓకేనా? అంటే రూ. 100 డిఫరెన్స్ కదా! 10 స్టెప్స్ ఉంటది. 10గా డివైడ్ చేసినారంటే. ఓకేనా? ఈ 10 స్టెప్స్ ఒక బయ్యర్ ఒక షేర్ కొన్నారు. ఒక స్టెప్ పెరుగుతది. ఎవరైనా ఆల్రెడీ బై చేసినోళ్ళు ఒక షేర్‌ని సెల్ చేసేసినారు. అది కిందకొచ్చేస్తది మళ్ళా. ఆ ఒక్క స్టెప్పు. మళ్ళా అలా ఒక 10 మెంబర్స్ కొనేసినారనుకోండి. 1100కెళ్ళిపోతది. అదే ఒక 50 మెంబర్స్ ఆల్రెడీ ఎప్పుడో కొన్న వాళ్ళు అమ్మేసినారనుకోండి. ఆ 50 రూపీస్ తగ్గిపోతది. అలా ఆ క్యాండిల్ అనేది పైకి కిందకి గ్రాఫ్ అనేది పైకి కిందకి ఎళ్తా ఉంటది. ఆ గ్రాఫ్‌ని బట్టి మనము ఆ గ్రాఫ్‌ని గెస్ చేసేదే ఇక్కడ కాన్సెప్ట్. మార్కెట్ అనేది నెక్స్ట్ పైకి పోతాది. గ్రాఫ్ అనేది పైకెళ్తాది అంటే ఆహ్, పైకెళ్తాదనేసైనా మనము బై చేయొచ్చు. లేదు అంటే నెక్స్ట్ కిందకెళ్తాది అనేసి గెస్ చేసినామన్నా గూడా సెల్ చేసేసి బై జేసుకోవచ్చు. అలా 2 ఆప్షన్స్ ఉంటది. బై చేసి సెల్ చేయొచ్చు. సెల్ చేసి బై చేసుకోవచ్చు. అంటే తక్కువ రేట్‌కి కొంటాం. ఎక్కువ రేట్‌కి అమ్మేస్తాం. ఎక్కువ రేట్ ఉన్నప్పుడు కొనేసి తక్కువ రేటుకున్నప్పుడు బై చేసుకుంటాం. అలాంటి కాన్సెప్ట్స్ కూడా ఉంటది. అవి చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు మీరు. దాంట్లో ఇవి స్టాక్స్ అనేది ఒక ఇలా స్టాక్స్ అనేది రన్ అవుతుంటది. చాలా కంపెనీస్ ఉంటాయి దాంట్లో. దాంట్లో ఈ నెక్స్ట్ ఆప్షన్ మీరు డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే హ్యూజ్ అమౌంట్ ఉండాల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ అనుకోండి
సంథింగ్ ఉంటదనుకోండి షేర్ ప్రైజు. ఒక 5,000 ఉంది మీ దగ్గర. 5 షేర్సే కొనగలరు. 10 షేర్స్ 10,000 ఉందంటే 10 షేర్స్. 1,00,000 ఉందంటే 100 షేర్స్. అలా మీరు అంతవరకే కొనగలరు. ఆ! అలా కాకుండా ఆప్షన్సు, ఫ్యూచర్సు ఇలా సెపరేట్‌గా డివైడ్ జేసింటారు. ఆప్షన్స్‌లో కొనాలనుకో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అంటారు. స్టాక్స్ అనేది అది సెపరేట్. దీంట్లో లింక్‌డే ఈ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్. ఈ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ అంటే ఏమంటే, ఆప్షన్స్‌లో ఏం చేస్తామంటే ఒక ప్రీమియం అమౌంట్ అనేది మనం పే చేస్తాం. ప్రీమియం ఈస్ నథింగ్ బట్ ఎలా చెప్పాలి మీకు? అడ్వాన్స్ పే చేస్తున్నాం. ఓకేనా? ఒక అడ్వాన్స్ అనేది నేను పే చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ప్రొడక్ట్ కావాలనుకోండి. ఇదొక ఆహ్, బ్లూటూత్, బ్లూటూత్ స్పీకర్. ఈ ప్రొడక్ట్ అనేది నాకు కావాలా. దీని యొక్క ప్రైస్ వచ్చి ఒక 500 అనుకోండి. ఈ బ్లూటూత్ స్పీకర్ యొక్క ప్రైస్ అనేది 500. నా దగ్గర ఇప్పుడు 500 అనేది అమౌంట్ లేదు నా దగ్గర. ఈ ప్రొడక్ట్‌ని నేను పర్చేస్ చేయాలనుకుంటున్నా. బట్ ఈ ప్రొడక్ట్ ఎంత కాస్టో ఆహ్, ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అంత ప్రైస్ నా దగ్గర లేదు. సో దట్ నేనేం చేశానంటే సెల్లర్ దగ్గరికెళ్ళి నేను ఒక ₹50 ఇస్తాను. పీస్ కూడా ఒక పీసే ఉంది. ఇది నాకు కంపల్సరీ కావాలి ఇప్పుడైతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి. ఒక పీసే ఉంది. నా దగ్గర అంత అమౌంట్ లేదు. అప్పుడు నేనేం చేశానంటే ఒక ₹50 అడ్వాన్స్ ఇచ్చేసా ఆ సెల్లర్‌కి. ఇప్పుడు ఇది ఈ ₹50 పెట్టుకోండి. ఈ ప్రొడక్ట్‌ని నెక్స్ట్ ఎవరు వచ్చినా వాళ్ళకి చూపించొద్దండి. రేపొచ్చి నేను కొనుక్కుంటా. రేపు నాకొక ఇంకా 450 నా చేతికొస్తది. అప్పుడొచ్చి నేను ఈ స్పీకర్‌ని నేను పర్చేస్ చేసుకుంటా అనేసి మనం ఒక ప్రీమియం అమౌంట్ అనేది వాళ్ళకిస్తాం. ₹50 అడ్వాన్స్ ఇచ్చేసినామనుకోండి. వాళ్ళు ఈ ప్రొడక్ట్‌ని అట్లే హోల్డ్ చేస్తారు. మనం ఒక టైమ్ లిమిట్ చెప్పేసాం. 1 మంత్ వరకు చూడండి. లేకపోతే రేపు వరకు చూడండి అనేసి ఒక టైం చెప్తాం. ఆ టైం వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. అప్పుడు మీరు రాకపోయినారనుకోండి, దీన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. మీ మీరిచ్చిన ₹50తో మీకు క్లోజ్ అయిపోతది మీది. ₹50 లాస్ అయినట్లు. ఓకేనా? లేదు అలా అలా మీరు అది సారీ ఆప్షన్స్ అంటే. మీరు ఒక ప్రీమియం అమౌంట్ ఇచ్చి ఆ షేర్‌ని కొనుక్కుంటారు. ఫుల్ అమౌంట్ ఇవ్వరు. అంటే దీంట్లో ఏమంటే క్వాంటిటీ ఎక్కువుంటది. ఆప్షన్స్‌లో క్వాంటిటీ. క్వాంటిటీ ఈస్ నథింగ్ బట్ మీరు ఇప్పుడు ఒక షేర్ కొనలేరు. వ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లాట్ సైజ్ ఇచ్చుంటది. ఒక కంపెనీ 100 షేర్స్ కంపల్సరీ కొనాలని చెప్పింటది. 100 షేర్స్ ప్రీమియం ప్రైస్‌తో ఒక ₹10 ఉంటాయి షేర్ ప్రైస్. అట్లా 100 షేర్స్ కొనాలనేసి చెప్పింటది. 50 షేర్స్ కొనాలని చెప్పింటది. 10 షేర్స్ కొనాలని చెప్పింటది. అట్లా లాట్‌గా కొనాలా. ప్రీమియం ప్రైస్ ఇస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1 మంత్ లోపల మీరు గెస్ చేసినట్లు మార్కెట్ పైకి పోయిందనుకోండి. మీకు ఆ ప్రీమియం అమౌంట్ కూడా పెరుగుతది. తగ్గిందనుకోండి మీకు ఆ ప్రీమియం మాత్రమే లాస్ అవుతది. మీరు ఎంతైతే ఒక ₹50 ₹100 ₹1000 10,000 పెట్టింటారో అది మాత్రమే లాస్ అవుతది. మీరు అక్కడ చూసినారంటే ఇప్పుడు ఈ 10,000కి మీరు దగ్గర దగ్గర చిన్న ఒక ₹100 200లో ఉండేదైతే ఒక 100 షేర్స్ అలా కొనేసుంటారు. అదే 10,000 పెట్టినారంటే ఇక్కడ డైరెక్ట్ షేర్స్‌లో ప్రైస్ ఎక్కువుంటది. అప్పుడు మీరు అన్ని షేర్స్ కొనలేరు. దాంట్లో ₹1 పెరిగిందంటే మీకిక్కడ పెరుగుతా ఉంటది. ఇక్కడ 10 షేర్సే కొనగలరు మీరు డైరెక్ట్ స్టాక్స్‌లో అయితే. సో దట్ అది కొంచెం డిఫర్ మీ మీకైతే డిఫరెన్స్ అర్థమవుతది. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ కొనొచ్చు. బట్ 1 మంతే టైమ్ ఉంటది. ఇక్కడ డైరెక్ట్ స్టాక్స్‌లో అయితే ఎన్నైనా కొనొచ్చు. టైమింగ్ ఎక్కువుంటది. ఎన్ని రోజులైనా హోల్డ్ జేయొచ్చు. ఎప్పుడు అది గ్రో వస్తదో అప్పుడు మనం సెల్ జేసుకోవచ్చు. ఇక్కడ 1 మంత్‌లో అది గ్రో వస్తే సరిపోయింది. లేదంటే మీ ప్రీమియం అమౌంట్ అనేది లాస్ అయిపోతది. అట్లా మీకు వాళ్ళొక డేట్ చెప్తారు. మంత్ ఎండ్. ఆ మంత్ ఎండ్ మీరు క్లోజ్ చేసేవాళ్ళ. అది ఆప్షన్స్ అంటే. ఫ్యూచర్స్ అంటే మీరు కొంచెం లాక్స్‌లో పెట్టుకోవాలా. అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్స్ కావాలా. అది కూడా లాటే పర్చేస్ చేస్తాం. అంటే 5% ఐ థింక్ 5% ఏమో మనము ఇన్వెస్ట్ చేయాల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8,00,000 అయ్యేది మనము 1,5,00,000, 2,00,000 ఇచ్చినామంటే ఆ షేర్‌ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. అంటే 8,00,000 అయ్యేది మనం 2,00,000 పర్చేస్ చేసుకోవచ్చు. అది ట్రేడింగ్ రేపు క్లోజ్ అవ్వబోతదంటే ఈ రోజే మనం దాన్ని క్లోజ్ చేసేవాళ్ళం. అది లాభంలో ఉన్నా, నష్టంలో ఉన్నా అప్పటికి ఆ రోజుకే క్లోజ్ చేసేవాళ్ళ. హోల్డ్ చేసినాము ఆ డేట్ ఎక్స్‌పైర్ అయిపోయిందంటే మీ 8,00,000 మీ అకౌంట్‌లో కంపల్సరీ ఉండాల. ఇది కాన్సెప్ట్ ఫ్యూచర్స్ అంటే. మాక్సిమం ఆప్షన్స్ అందరూ చేస్తుంటారు.
స్టాక్స్ కన్నా ఆప్షన్సే ఎక్కువ చేస్తుంటారు. ఆప్షన్‌లో ఆప్షన్ బయర్స్ ఉన్నారు. ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు. ఈ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ గురించి నేను సెపరేట్‌గా ఒక వీడియో అనేది మేక్ చేస్తాను. ఇంతవరకైతే మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చుంటది దీని గురించి. మీకేమన్నా డౌట్స్ ఉంటే దీని గురించి ఇంకా డౌట్ ఏమన్నా క్లారిఫై చేసుకోవాలంటే మీరు నన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా మొబైల్ నంబర్ కావాలంటే నోట్ చేసుకోండి. 8919390319 ఈ నంబర్‌ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఏం డౌట్స్ ఉన్నా బిజినెస్ పరంగా గానీ, ఏదైనా స్టాక్స్ పరంగా గానీ, మ్యూచువల్ ఫండ్స్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అనేసి ఆప్షన్ ఒకటుంది. అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇట్లాంటి మీకేమన్నా సజెషన్స్ మాత్రమే. ఇట్స్ నాట్ ఏ డెసిషన్. మీ డెసిషన్ నేను తీయలేను. మీ డెసిషన్ మీరే తీసుకోవాలా. అది ఒకటి హార్డ్‌గా మైండ్‌లో పెట్టుకోండి. నేను చెప్పాననేసి మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. దేన్ని పర్చేస్ కూడా చేయకూడదు. మీ డెసిషన్ మీరు ఆలోచించాలా. ఈ ప్రొడక్ట్ మీకు యూజ్ అవుతదా? యూజ్ అవ్వదా? ఈ ప్రైస్‌కి ఇది వర్తా? కాదా? అనేసి మీరు ఆలోచించాలా. మీరు పర్చేస్ చేయాలా. ఆహ్, నా డెసిషన్ మీద ఆధారపడొద్దండి. ఎందుకంటే డెసిషన్ మేకర్స్ మీరే ఉండాలా. ఓకేనా? ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మెసేజెస్ కూడా చేస్తున్నారు. మాక్సిమం కాల్స్ కూడా వస్తున్నాయి. థాంక్ యూ ఆల్. నేను మాక్సిమం కామెంట్స్‌కన్నీ రిప్లై చేస్తున్నాను. ఇంతకుముందు క్యాడ్ వీడియోస్ అయితే చేసిన్నాం. దాని పరంగా క్యాటియా నోట్సెస్ కావాలనేసి చాలామందైతే అడిగారు. వాళ్ళకి కూడా నోట్సెస్ వాట్సాప్‌లో పింగ్ చేయండి. నేను పంపిస్తానని చెప్పి వాళ్ళకి కూడా పంపిస్తా ఉన్నాము. అలా నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీ చేతిలో ఉంటది. మంచిగా యూజ్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే షూర్ అడగండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ లెర్న్ విత్ డీపీ. బాయ్.